బహుజనవాదాన్ని బలపరిచేందుకు మీరు బరిలోకి దిగారు. అలాంటిది మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. మీలాంటి వాళ్ళ వల్లే అవ్వకపోతే ఇక బహుజనులను నడిపించేది ఎవరు? అంటే ఏదో ఒక పార్టీ కింద పనిచేయాల్సిందేనా? బహుజన రాజ్యాధికారానికి ఇప్పుడు నేను నీళ్ళు వదిలినానని నేను అనుకోవడం లేదు. ఆ కళ ఇప్పటికి కూడా సజీవంగానే ఉంది. నేను బీఆర్ఎస్లో చేరిన రోజు నేను చాలా క్లియర్గా చెప్పిన, తెలంగాణవాదం బహుజనవాదం రెండు ఒకటే. ఎందుకంటే ఆనాడు తెలంగాణవాదం కూడా ఆనాడు 50 సంవత్సరాల నుండి దాదాపు 50-60 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే భూస్వామ్య పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో చితికిపోయింది తెలంగాణ. అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిందే తెలంగాణవాదం. అదేవిధంగా 2000 సంవత్సరాల నుండి ఈ సమాజంలో నిచ్చెనమెట్ల సమాజంలో తరతరాలుగా అణచివేతకు గురైన బహుజన సమాజం వాళ్ళను విముక్తి చేయడం కోసం వచ్చిందే బహుజనవాదం. ఓట్లు మావా, సీట్లు మీవా, ఇకపై చెల్లదు అనే ఒక కొత్త నినాదంతో కాన్షీరామ్ గారు 1924లో బహుజన్ సమాజ్ పార్టీ పెట్టి తీసుకొచ్చాడు. అంటే రెండు వాదాలకు ఒక సామాన్యమైన విషయం ఏంటంటే, కామన్ విషయం ఏంటంటే అణచివేత. ఆ అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటు. అందుకొరకే తెలంగాణవాదం బహుజనవాదం కలిస్తే తెలంగాణలో ఉండే బహుజన ప్రజానీకాలకు అందరికీ కూడా కొంత న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తిని. అందుకొరకే నేను బీఆర్ఎస్లో జాయిన్ అయినా. ఈరోజు కూడా అదే నమ్ముతున్నా. నాకు తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్లో ఈ బహుజనవాదానికి తెలంగాణలో అన్ని వర్గాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే ఆశ నాకున్నది. అందుకొరకే నేను బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి నిండా మునగబోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరితే మీకు వచ్చే లాభం ఏంటి? మొట్టమొదట ఒక రాజకీయ పార్టీలో చేరడం అనే దానికి కొలబద్ద ఆ పార్టీ అధికారంలో ఉందా లేదా అన్నది కాదు అని నేను బలంగా నమ్ముతా. అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీలో జాయిన్ అవుతే నాకన్నా ఒక గొప్ప అవకాశవాది ప్రపంచంలో ఎవడుంటాడు. ఏ పార్టీలో ఎప్పుడైనా ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఆ పార్టీ యొక్క ప్రస్థానం ఏంటి, ఆ పార్టీ ఏ వర్గాల కోసం, ఏ ప్రాంతాల అభ్యున్నతి కోసం వచ్చింది రాజకీయాల్లోకి, ఆ పార్టీని ఎలాంటి నాయకత్వం నడిపిస్తుంది, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి మంచి పనులు చేసింది, ఆ పార్టీ ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వాన్ని పోషించింది, ఆ పార్టీలో ఎదుగుదల ఉంటుందా ఉండదా, ఇన్ని రకాల ఇవన్నీ చూస్తామండి. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన చాలామంది గొర్రెలు పోతూ ఉన్నాయి. గేట్లు తెరిస్తే గొర్రెల మంది పోయినట్టు చాలామంది పోతూ ఉన్నారు. సో అదేవిధంగా బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీ పోవడం, లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంకి వస్తుంది, అది కాదు. నేను సిద్ధాంతాన్ని నమ్మి, ఒక వాదాన్ని నమ్మి, ఈ వాదం వల్ల ప్రజానికానికి విపరీతమైన, అంటే పెద్ద సంఖ్యలో ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఒక గొప్ప ఆశయంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. అందుకొరకు మీరు చూస్తే నా మొదటి పార్టీ, నేను మొట్టమొదటి నాకుండే డిఫాల్ట్ పార్టీ నేను బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యాను. బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయినప్పుడు దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో లేదు. కేవలం వాళ్ళకు ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా నేను ఆ పార్టీలోకి ఎందుకు వచ్చినంటే ఆ పార్టీకి పునాది అయిన సిద్ధాంతం ఏదైతే, ఆ సిద్ధాంతం అనేది దేశంలో మహిళలు కానీ, పురుషులు కానీ, పేదలు కానీ, వీళ్ళందరూ కూడా, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు, వీళ్ళందరూ కూడా ఆ పేదరికం నుంచి బయటికి రావాలన్న ఒక వాదంతో ఆ పునాది మీద నిర్మించబడ్డదే బహుజన్ సమాజ్ పార్టీ. సో అలాంటి పార్టీలోకి నేను వచ్చిన. అంటే నేను అనేది ఏంటంటే, కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అవ్వలేదు, నా కాంగ్రెస్ పార్టీ కూడా మీకు రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్గా చెప్పిండ్రు, మేము మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇస్తామన్నాము, అదేవిధంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇస్తామన్నా కూడా వారు రాకుండా మరి బీఆర్ఎస్లకు పోయినరు అన్న మాట ఆయన చాలాసార్లు కూడా జరిగింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాదు సార్, ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి ర్యాంక్ ఇస్తానన్నా సరే మీరు ఎందుకు కాంగ్రెస్లో చేరలేదు? అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, లేదంటే ఈ ప్రణాళిక సంఘం చైర్మన్ గారు, ఈ రెండు ఇంత పెద్ద పదవులు ఆఫర్ చేసినా సరే దానికి మించినది ఏం ఆఫర్ చేశారు కేసీఆర్ గారు? చాలా మంచి ప్రశ్న. దానికి మించిన ప్లాట్ఫామ్ కేసీఆర్ గారు ఆఫర్ చేశారు. ప్రజల గొంతుకగా ఉండడం కోసం, ఏ వర్గాలు అయితే తరతరాలుగా అణచివేతకు గురవుతున్నారో ఆ వర్గాల గొంతుకగా ఉండడం కోసం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ వర్గాల గొంతుకగా ఉండి ఆ వర్గాల కోసం పోరాడడం కోసం, ఆ వర్గాల అభ్యున్నతి కోసం, సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం ఒక చక్కటి ప్లాట్ఫామ్ బీఆర్ఎస్ అని నేను నమ్ముతున్నా. అలాంటి ప్లాట్ఫామ్ మీద అయితేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను దీంట్లోకి వచ్చిన. అంతే తప్ప నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు అసలు ఒక రాజకీయ నాయకుడిని ఎట్లా ఆహ్వానిస్తారండి రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థం కాదు. నేను ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. రేపు నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉంటే నా దగ్గరకు వచ్చే విజిటర్స్ ఎవరుంటారు?
లేకపోతే వాళ్ళు ఎలాంటి రిక్వెస్ట్లు తీసుకొని వస్తారు? ఆ మాత్రం ఆలోచించేద్దాం ముఖ్యమంత్రి గారు. ఒక రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పెడితే ఏం లాభం? అదే ఇంకొకటి రెండవది, నేను ఆల్రెడీ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేస్తున్నాను. నాకు కొత్తగా మీరు ఆఫర్ చేసేది ఏమున్నది? ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ అన్నదే తప్ప నేను ప్రజల గొంతుకగా ప్రజల సమస్యల మీద ఎప్పుడు ప్రశ్నించే అవకాశం నాకు వస్తుంది. నేను వచ్చింది ఎందుకోసం రాజకీయాల్లోకి? లేకపోతే నేను అందరిలాగానే ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు డీజీపీగా రిటైర్ అయ్యి ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారారు. నేను కూడా డీజీపీగా రిటైర్ అయ్యి నేను కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తీసుకునేవాడిని కదా. నేను అందుకోసం రాలేదు. నా 7 సంవత్సరాల విలువైన ఐపీఎస్ ఉద్యోగం ఆ సర్వీస్ను వదులుకొని 26 సంవత్సరాల సర్వీస్ తర్వాత 7 సంవత్సరాల విలువైన సర్వీస్ను వదులుకున్నది నేను ప్రజల గొంతుకగా మారడం కోసం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 90% ఉన్న ఈ బహుజన ప్రజలకు ఒక ఓదార్పుగా లేకపోతే వాళ్ళ గొంతుగా ఉండడం కోసం నేను వచ్చిన, అంతే తప్ప. కరెక్టే. ఇప్పుడు బీఆర్ఎస్కి బహుజనులు అందరూ దూరం అయ్యారు. వాళ్ళని మళ్ళీ మచ్చిక చేసుకునేందుకే ఆర్ఎస్ ప్రవీణ్ ఒక పావులా వాడుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడు ఏ మీటింగ్ అయినా సరే కేటీఆర్తో తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే మీరు ఒప్పుకుంటారా? నేను ఎవరి చేతిలో పావును కాదండి. నాకు 26 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది. అదేవిధంగా నీ ప్రపంచంలో ఏది రైటు ఏది తప్పు అని తెలుసుకునే విచక్షణ జ్ఞానం ఉంది. అంతే తప్ప నేను ఒకరి వేసిన చదరంగంలో పావునో లేకపోతే ఇంకో సముదనో కావడానికి నేను ఇక్కడ రాలేదు. ప్రజల గొంతుకగా కావడానికి నేను ఇక్కడ వచ్చిన. నాకు వారు ప్రాధాన్యత ఇస్తున్నారంటే వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. తప్పకుండా ఆ ప్రాధాన్యత లభిస్తుంది. బహుజనుల ప్రయోజనాల కోసం మాట్లాడే, అభ్యున్నతి కోసం మాట్లాడే ఒక గొంతుగా నాకు ఆ ఇంపార్టెన్స్ దొరుకుతుందని నేను భారత రాష్ట్రపతికి వచ్చాను. అది తప్పకుండా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అంటున్నారు, ఈ మాట అంటున్నారు. అలాగే మీతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మీకు ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి కేవలం కేటీఆర్ పల్లకి మోసేందుకే ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారంటున్నారు. ఆకునూరి మురళి గారి గురించి నేను మాట్లాడకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే రాజకీయాలలో అనుభవం ఉండి రాజకీయాలలో మునిగి తేలి లేకపోతే ప్రజల కోసం పోరాడి ఈ ఎన్నికల యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి పోయి తన భావజాలాన్ని వివరించి ఆ మాట అంటే బాగుంటుంది. లేకపోతే నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని వచ్చాను. బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన నాతో పాటు నడిచి ఆ 350 రోజుల్లో నాతో పాటు ఒక్క రోజన్నా నడిచి ప్రజల సమస్యలు ఇంత ఘోరంగా ఉన్నాయా, ఇంత తీవ్రంగా ఉన్నాయా అని తెలుసుకొని ఆ మాట మాట్లాడితే బాగుంటుంది. నేను ఎవరి పల్లకి మోయడానికి రాలేదు. నేను బహుజనులను పల్లకిలో కూర్చోబెట్టి వాళ్ళను మోయడానికి వచ్చిన, వాళ్ళ కళలను మోయడం కోసం వచ్చిన రాజకీయాలకు. అంతే తప్ప ఆకునూరు మురళి గారు అంటున్నట్టుగా నేను ఎవరిని కేసీఆర్ గారినో లేకపోతే ఇంకొకరినో పల్లకిలో మోయడానికి రావలేదు. వాళ్ళు కూడా ఆ విధంగా కోరుకుంటారని నేను అనుకోను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.